ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 12వ అధ్యాయం దివ్యమూర్తి. రచన శ్రీ పి విజయ్ కుమార్. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ అలివేలుమంగ సహిత భరద్వాజ గురవే నమః. చింతనకు వ్యక్తం చేయడానికి వీలు లేనిది నిర్గుణము, వ్యక్త రూపంలో సగుణము, సమస్త జగత్తుకు ఆధారమైనదిగా గురుతత్వమని శ్రీ గురుగీత చెబుతుంది. ఆచార్య భరద్వాజ గారి విషయంలో ఇది ఎంతో సత్యము. బ్రహ్మానందం కేవలం జ్ఞానమూర్తి, నిత్యబోధం, చిదానందం అన్న పదాలు వారికి ఎంతో అన్వయిస్తాయి. మాస్టర్ గారు విద్యానగర్ కాలేజీలో లెక్చరర్గా చేసేటప్పుడు శ్రీ పి విజయ్ కుమార్ వారికి ప్రత్యక్ష శిష్యులు. వీరి ఊరు నుంచి ఉదయాన్నే వచ్చి ఊరకనే బస్టాండ్లోనో లేదా అటు ఇటు తిరుగుతూనో పొద్దుపుచ్చక మాస్టర్ గారి గదికి వెళ్ళి వారి సమక్షంలో ఉండి వారు చేసే నిత్య పూజలు చూస్తూ, వారు వినిపించే మహాత్ముల చరిత్రలు, వారు చెప్పే అనుభవాలు వింటూ చిన్న వయసులోనే ఇంట్లో బయట కాలేజీలో వారితో ఎక్కువ కాలాన్ని గడుపుతూ మాస్టర్ గారి దైనందిన జీవిత విధానాన్ని గమనిస్తుంటే వారికి అనిపించేదట, సాయినాథునికి మాస్టర్ గారికి భేదం లేదు, వారు సాయినాథుని అంతటి మహాచైతన్య స్వరూపులే అని. సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నట్లు వారి దర్శన స్పర్శనలతో తన జీవితాన్ని మాస్టర్ గారిచ్చిన స్ఫూర్తితో వీరెంతోమంది సాధు సత్పురుషులను సందర్శించడమే కాక వారికి ఎంతో సేవ కూడా చేసుకున్న ధన్యజీవి. వీరి జీవిత సహచరి కూడా మాస్టర్ గారి శిష్యురాలే కావడం వీరి అదృష్టం. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీరికి వీరి కుటుంబానికి మాస్టర్ గారినే కేంద్ర బిందువు చేసుకొని తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్న వీరు మాస్టర్ గారు తమ శ్రేయస్సుకై అందించిన అనుభవాలను, మాస్టర్ గారి గురించిన అనేక విశేషాలను, తాను సందర్శించుకున్న మహనీయుల గురించిన విశేషాలను, మాస్టర్ గారి సూచనల మేరకు తమ డైరీలో పొందుపరుచుకున్న కొన్ని సంఘటనలను, సందేశాలను మనందరికీ సాటి గురుబంధువుగా ఎంతో ప్రేమాభిమానాలతో ఆనందంగా అందిస్తున్నారు. విద్యానగర్ కళాశాలలో చదివేటప్పుడు నేను మరికొంతమంది మా ఊరు నుండి ఉదయాన్నే బయలుదేరి 7:30 గంటలకల్లా విద్యానగర్లో మాస్టర్ గారి రూమ్కి వెళ్ళి కూర్చుండేవాళ్ళం. సరిగ్గా అదే టైంకి మాస్టర్ గారు స్నానం చేసి ప్రతిరోజు పూజ చేసేవారు. ఆ పూజ చూస్తూ కూర్చుండేవాళ్ళం. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చేవారు. ఇది మా రొటీన్ అయిపోయింది. ఆ తర్వాత విరామ సమయంలో బస్సు లేటుగా వచ్చే సమయాలలో మాస్టర్ గారి ఇంటికి పోయి కూర్చుంటే సాయిలీలలు వినిపిస్తూనో, నిత్య జీవితంలో తన అనుభవాలు చెప్తుంటే, లేదా ఇతరత్రా మహానుభావులతో తనకున్న అనుభవాలు చెప్తుంటే వింటూ సత్కాలక్షేపం చేస్తుండేవాళ్ళం. ఆ సాయిలీలలు వినగా మాకేమనిపించేదంటే, మాస్టర్ గారితోటి సన్నిహితంగా ఉండడం వలన మాలో శక్తి పెరుగుతున్నట్లుగా ఉండేది. మాకు ఆంతర్యంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఏర్పడ్డాయి. పోను మాస్టర్ గారికి సాయికి మధ్య ఎలాంటి భేదం లేదు అనిపించేది. మాస్టర్ గారు వ్యక్తిగా మన మధ్యలో కాలేజీకి వచ్చి పాఠాలు చెబుతున్నా కూడా ఆయన సాయి అంత చైతన్య స్వరూపులే అన్న భావం ఏర్పడింది. వారి మాట, కదలిక చైతన్య స్వరూపంగా తోచేవి. నిరాడంబరమైన వారి జీవితం విస్మయం కలిగించేది. పడుకునేందుకు వారికి చాప, తల కింద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మాత్రమే ఉంచుకునేవారు. ఇప్పుడు తపోవనం అనబడే హాలుకి ఈశాన్యం వైపున చెక్క అల్మరా, అందులో అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలుండేవి. ఉత్తరాలు వస్తే చదివి చాప కిందకి నెట్టి వచ్చిన ఉత్తరాలకు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఎవరైనా వారి గదికి వస్తే సంక్షిప్తంగా బాబా గురించి చెప్పి వారిని ఆధ్యాత్మికత వైపు మనసు మరలేలా చేసేవారు. ఎంతో పూర్వపుణ్యం ఉంటేనే గాని వారి గదికి రాలేరేమో అనిపించేది. ఒక్కసారి వారి మధురవాక్కులు విన్న తర్వాత వారు బాబాకు అంకితమైనట్లే. వారు సర్వజ్ఞులు. అందరి హృదయాలు వారికి తెరచిన పుటల వంటివి. వచ్చేవారు ఎలాంటి భావాలతో వస్తారో వారికి ముందే తెలుసు. మరుక్షణం ఏం చేయబోతారో కూడా వారికి తెలుసు. అయినా ఇవేమీ పట్టించుకోక వారి తపోబలంతో వారిని సన్మార్గంలో నడిపేవారు. వారి దగ్గరకు వచ్చేవారిలో పామరుల దగ్గర నుండి పండితుల వరకు ఎంతోమంది ఉండేవారు. ఎవరికి తగ్గ స్థాయిలో వారికి చెప్పడమే మాస్టర్ గారి నైపుణ్యత.
సామాన్యంగా ఉపాధ్యాయుడిగా, గృహస్థిగా కనిపించే మాస్టర్ గారి గురించి ఒక్కొక్కరు వారి స్థాయిలో అర్థం చేసుకునేవారు. ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా వారు అర్థం కారు గదా. కారణం స్థూలంగా వారు భరద్వాజ మాస్టర్ గారు, ఆంతర్యంలో వారు నిత్యం, శుద్ధం, నిరాభావం, నిరాకారం, నిరంజనం, నిత్యబోధం, చిదానందం అని ఎంతమంది గుర్తించగలరు? ఆ స్థాయిలో ఉన్న మహాత్ములైతే తప్ప ద్వైత స్థాయిలో ఉన్నవారు ఎవరూ వారిని గుర్తించలేరు. అందుకే శ్రీ కాళహస్తి గోపాల్ బాబా భరద్వాజ భగవాన్ హై అని, గుళవణి మహారాజ్ సాయిబాబా కా బేటా అని, ఇక్కడ బాబా ఎవరు నా శిష్యులని చెప్పగలిగేది అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. అందుకే బాబా వారికి భరోసా ఇచ్చారు. గురువు లేరని ఎందుకు బాధపడతావు, నీకు నేనున్నాను అని. శ్రీ అఖండానంద సరస్వతి స్వామి మనము లోకాన్ని సన్మార్గంలో నడిపించడానికే వచ్చామని, నాగమునీంద్ర స్వామి ఈయన ఎంతోమందిని కాలువ దాటించేవారయ్యో అని, శ్రీమతి రేవతమ్మ జ్ఞాని అని, శ్రీ అనసూయమాత ఋషి అని, శ్రీ గులాబ్ బాబా తలకు గుడ్డ కట్టుకుంటే అచ్చం బాబానే అని, సుధీంద్రబాబు గారు నేను ఇనప కడ్డీనైతే ఆయన బంగారం కడ్డీ అని, మేనన్ గారితో ఒక మహనీయుడు భరద్వాజ ఈజ్ భరద్వాజ అని ప్రశంసించారు. అవధూత చెవటం అమ్మ అయితే వారికి పాదాభివందనమే చేశారు. ఆనందమయ్య అమ్మ వారిని తమ సన్నిధిలో ఉంచుకొని ఎంతో తృప్తిగా ఉంచారు. కడప అవధూత మాస్టర్ గారు నిలుచున్నట్లే నిలుచుని మమ్మల్ని ఎంతో అనుగ్రహించారు. మహాత్ముల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆచార్యుల వారి ఆశీస్సులు తీసుకుని వెళితే వారి పరిపూర్ణ ఆశీస్సులు లభించేవి. రామభక్తులైన రంగన్నబాబు గారు మాస్టర్ గారిని వారి తల్లిగారి సంవత్సరీకానికి వచ్చి ఆదరించారు. పిలవకినే నారాయణ మహారాజు గారు, సేలం అమ్మ, రామిరెడ్డి తాత మాస్టర్ గారింటికి వచ్చి ఆశీర్వదించారు. రామిరెడ్డి తాతగారిని దత్తస్వామి ఎక్కడున్నారు అని అడిగితే ఇప్పుడు మనం వచ్చిన వారింట్లోనే కదా అన్నారంటే దీని అర్థమేమిటి? భరద్వాజ్ గారు సాక్షాత్తు దత్తాత్రేయులని కాదా? చీరాల స్వామి, ఆ తెల్లస్వామి ఎప్పుడొస్తారు అని మాస్టర్ గారి గురించి చుట్టుపక్కల వారిని పదే పదే అడుగుతూ వారికై ఎదురు చూసేవారు. అంటే మన ఆచార్యుల వారు ఎంతటి వారై ఉండాలి? శ్రీ పాకలపాటి గురువు గారికి సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా స్వప్న దర్శనమిచ్చిన మాస్టర్ గారిని ఏమని వర్ణించగలం? వారు అవాన్మానస గోచరులు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు మాస్టర్ గారు వెంకటేశ్వరరావు అనే నాస్తికుడిని తీసుకొని పుట్టపర్తికి వెళ్ళారు. బాబా వీరిద్దరిని ప్రత్యేకంగా కబురు చేసి పిలిపించుకొని వెంకటేశ్వరరావు పుట్టుపూర్వోత్తరాలు చెప్పి ఆస్తికుని చేశారు. ఆయన మహిమకు అబ్బురపడిన వెంకటేశ్వరరావు బాబాను ఒక ఫోటో అడిగారు. వారు మహిమతో రేకు మీద ముద్రింపబడిన తన ఫోటోనిచ్చారు. మన మాస్టర్ కూడా తమకు ఒక ఫోటో ఇమ్మని అడిగారు. అంతటి బాబా తన నోటి మీద చేయి ఉంచుకుని నువ్వు నా ఫోటో అడగడమా అని మరో ఫోటో మాస్టర్ గారికి ఇస్తూ నీవు పరిపూర్ణంగా షిరిడీ సాయినాథుని అధీనంలో ఉన్నావు, తప్పు చేయాలని అనుకున్నా చేయలేవు అన్నారు. సాయినాథుడంటే చైతన్య స్వరూపమే కదా, పరబ్రహ్మమే కదా. అంటే ఆచార్యుల వారి ప్రతి మాట, ప్రతి కదలిక, హావభావాలన్నీ ఆ పరబ్రహ్మవే కదా. అందుకే ఋగ్వేదంలో చెప్పబడిన యతీనాం బ్రహ్మభవతి సారథి అన్నది ఆచార్యుల వారికి పరిపూర్ణంగా వర్తిస్తుంది. అంతేగాక భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర వ్రాతపతులను తీసుకొని అంతా బాగుంది అన్నారు. ఆచార్యుల వారు గణేష్పురి వెళ్ళినప్పుడు ఎవరికీ రాత్రుళ్ళు ప్రవేశమివ్వని అనసూయాశ్రమంలో రాకాడి బాబా గారు ఆశ్రయమిచ్చి ఎంతో ఆదరించారు. మాస్టర్ గారు సమాధైన తర్వాత ఒక మహనీయురాలు ఉత్తర దేశం నుండి సంచరిస్తూ వచ్చి మాస్టర్ గారి స్వగృహం నందు హారతిచ్చి వెళ్ళారంటే దీని అర్థమేమిటి? అందుకే మాస్టర్ గారు మహాత్ముల ముద్దుబిడ్డడు, సద్గురువుగా అవతరించిన దత్తమూర్తి. కాకపోతే ఎక్కడో అడవుల్లో ఉన్న పాకలపాటి గురువుగారు ఆచార్యుల వారిని దర్శించాలని విశాఖపట్నంలోని కృష్ణమాచార్యులు గారింటికి రావడం ఏమిటి? కృష్ణమాచార్యులు గారికి కూడా తెలుసు ఈ విషయం. అందుకే ఆయన గూడూరులో ఉపన్యసిస్తూ తన సహోదరుడు భరద్వాజ గురించి
మేము ఎవరిని అర్థించనక్కర్లేదు, మా చేతులు ఎప్పుడూ ఒకరికి భిక్ష పెట్టేవే అని అన్నారు. ఆ మహిమకంతటికీ కారణం తమ తండ్రిగారైన శ్రీ అనంతాచార్యుల వారిదేనని వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి ఆచార్యుల వారి దగ్గర నుండి వెళ్ళిన వారిని అందరినీ ఎంతో ఆదరించి ఆశీర్వదించేవారు. పైగా భరద్వాజ్ గారి దగ్గర నుంచి వచ్చేవారు ఏమీ అడగరయ్యో అన్నారంటే మాస్టర్ గారు తన సన్నిధిలో వారిని ఎంతటి పరిణతి తీసుకొచ్చినట్లు. ఎంతోమంది వారి లౌకిక కోరికలతో పోతే మాస్టర్ గారి దగ్గర నుంచి పోయేవారు వారికి వారి సత్సంగ సభ్యులకు భక్తి జ్ఞానము గురువు పట్ల ప్రేమ విశ్వాసాల కోసమే ప్రార్థించేవారు. ఇవన్నీ నాకు తెలిసినంత మాత్రమే. ఇంకెంతమంది మహాత్ములు ఆదరించి గౌరవించారో కదా. అప్పుడు నిజంగా ఈయన ఆ స్థితిలో ఉన్నారా అని వారిని గమనించడానికి ప్రయత్నించేవాడిని. ప్రతి చిన్న విషయాన్ని మీరు అదెందుకు చేస్తున్నారు, ఇదెందుకు చేస్తున్నారు అని అడిగేవాడిని. తర్వాత అక్కడ విన్న విషయాలను మేం మర్చిపోయినా మాస్టర్ గారు మాకు గుర్తు చేసేవారు. తర్వాత ఎక్కడన్నా తప్పుడడుగు వేస్తే దానిని ఆయన ఖండించేవారు. ఈ విధంగా మాకు ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పుకుంటే వెంటనే అదంతా మన శరీరానికి మురికి పడితే స్నానం చేస్తే ఆ మురికంతా పోయి ఫ్రెష్గా ఎలా ఫీల్ అవుతామో లోపల ఉన్నటువంటి మానసిక మాలిన్యం పోయి మనస్సంతా హాయిగా ఉండేది. అలాగే ఎప్పుడన్నా కోపం వచ్చినా లేదా కొంచెం కోపం వచ్చే పరిస్థితి ఏర్పడినా ఆవేశంగా పోయినా కాసేపు మాస్టర్ గారు మాట్లాడేవారు కాదు. కొంచెం సేపు అయిన తర్వాత ఎలా ఉందోయ్ అనేవారు. దాంతో కోపం అంతా పోయేది. విద్యానగర్లో ప్రతిరోజు వారు చేసే పూజలోనే కాక సత్సంగంలో కూడా పాల్గొనేవాడిని. వారెన్నో సద్గ్రంథాలు ప్రత్యేకించి బాబా చరిత్ర చదివి వివరించేవారు. అందులో బాబా సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వాల గురించి విని చాలా పులకించేవాడిని. అలా సత్సంగాలలో పాల్గొంటూ వారికి సన్నిహితం కావడం వలన పైన చెప్పిన లక్షణాలన్నీ ఆచార్యుల వారిలో ప్రకటమవుతుండేవి. ఎవరో వారిని ప్రార్థిస్తే ఇక్కడ తమ గదిలో వారి విచిత్ర వైఖరి కనబడేది. ఎందుకు సార్ అలా అన్నారు అనంటే అక్కడ ఫలానా వారు ఫలానా కారణంగా బాధపడుతున్నారు, ఆ ఆపదలో నుండి వారిని కాపాడుతున్నాను అనేవారు. నాగూర్ రెడ్డి తన వివాహానికి రమ్మని ప్రార్థించాడు. మాస్టర్ గారు ఏదో రాసుకుంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని అక్షింతలు తీసుకొని బాబా పటం ముందు ఉంచిన లగ్నపత్రికపై వేశారు. ఏంటి సార్ ఉన్నట్టుండి అక్షింతలు అక్కడ వేశారు అంటే, ఇప్పుడు నాగూర్ రెడ్డి మాంగళ్యధారణం జరుగుతున్నదిరా అన్నారు. ఒకరోజు మాస్టర్ గారు 3 గంటలైనా భోజనానికి రాలేదు. సామాన్యంగా వారు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యలో భోంచేసేవారు. సార్ భోజనానికి టైం అయింది అంటే వస్తున్నా అంటారే కానీ రారు. 3 గంటలకు వడ్డించమన్నారు. ఏం సార్ ఈరోజు ఎంత లేటు అంటే అక్కడ షిరిడీలో నాగేందర్ రెడ్డి డబ్బులు లేక భోజనం చేయలేదురా, ఇప్పుడే ఎవరో భోజనం టికెట్ ఇచ్చి భోజనం పెట్టించారు అన్నారు. భక్తులు ఇంట్లో పస్తులుండరు అన్నమాట ఎంత నిజమో. పక్క ఊరిలో ఉన్న 2 సత్సంగ సభ్యులు పేకాట ఆడుకొని సత్సంగానికి వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు మిలారేప చరిత్ర చదివి వినిపిస్తూ ఉన్నారు. వారు రాగానే పుస్తకం చదవడం ఆపి వారిని చూస్తూ మిలారేప ఎప్పుడూ పేకాట ఆడలేదు అంటూ జీవితాన్ని సద్వినియోగపరుచుకోవడం ఎలానో చెప్పారు. సత్సంగం అయిన తర్వాత వారు చెబితే తప్ప మాకు అర్థం కాలేదు అసలు విషయం. వారి సత్సంగంలో ఎందరికో వారిలో ఉన్న సంశయాలు అడుగకనే సమన్వయపడేవి. కొన్నిసార్లు వారి మౌనమే భక్తుల బాధలను సంశయాలను తీర్చేవి. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ అన్నది ఎంతోమంది అనుభవం. మన సంశయాలను వారికి చెప్పనక్కర్లేదు. వారి సన్నిధిలో కూర్చుంటే వాటికవే సమన్వయపడేవి. వాచా అవసరమైతే చెప్పేవారు. ఆశ్చర్యం ఏమిటంటే సత్సంగంలో ఎంతమంది ఉన్నా వారి సంశయాలకు సమాధానం వచ్చేది. సత్సంగం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ భక్తులు చెబితే తెలుస్తుండేవి ఈ విషయాలు. ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం ఇచ్చేవారు. ప్రశ్న వేసి అసంతృప్తిగా వెళ్ళిన వారిని నేనెవ్వరిని చూడలేదు. ఋతంబర ప్రజ్ఞ అంటే ఏమిటో అనుకునేవాడిని. మాస్టర్ గారిని చూసిన తర్వాత ప్రస్ఫుటమైంది దాని భావం. మానవ మేధస్సులకు సృష్టికంతటికి ఆధారమైన సృజనాత్మకత ఏ స్థాయిలో వారికి ఆ స్థాయిలో ప్రకటమవుతుండేది. పామరులు వచ్చి కష్టాలు చెప్పుకుంటే బాబా పటం ఇచ్చి
రోజు అగరబత్తి వెలిగించి దండం పెట్టుకో అనేవారు. వాడా పని చేయగలిగితే వాడి కష్టాలు గట్టెక్కినట్లే. చరిత్ర చదువుకోగలిగిన వారికి బాబా చరిత్ర పారాయణ వారానికి ఒకసారి చేస్తే అంతా ఆయన చూసుకుంటారని, కొంతమందికి పారాయణ చేస్తూ వారికి ఇష్టమైన పదార్థం వదలమని, ఆధ్యాత్మికత యందు ఉత్సాహమున్న వాళ్ళకి ఆసన ప్రాణాయామం దగ్గర నుంచి సాధనలో మెళకువలు, మనసును నిగ్రహించుకునే మార్గాలు, మహాత్ముల దర్శనం, ఎప్పుడెప్పుడు వాళ్ళ మనసులో వచ్చే వైకల్యాలను వారికి తెలియజేస్తూ వాటిని అధిగమించే సూచనలు, వినకపోతే వాళ్ళ కర్మనే ఆధారంగా చేసుకుని వారిని సన్మార్గంలోకి తీసుకురావడం, కొన్నిసార్లు దైన్యాన్ని బట్టి వారి అభయహస్తం లభించేది. ఆర్తితో వచ్చిన వారితో వారి వ్యవహారం తమకే వచ్చినట్లు భావించి తృప్తిపరిచేవారు. వారి సన్నిధిలో భయము ఆందోళన ఉండేవి కావు. కోడి రెక్కల కింద ఉన్న పిల్లల్లాగా మేమంతా వారి ఛాయలో బయట ప్రపంచాన్నే మరిచిపోయేవాళ్ళం. వారి సన్నిధిలో లభించే తృప్తి ఆనందం మరువలేనిది. వారి సన్నిధి వదిలిపోవలసి వస్తే విధి లేక ఏడ్చుకుంటూ పోయిన వారిని నేనెంతో మందిని చూశాను. వారి సర్వశక్తిమత్వంతో రక్షించిన సంఘటనలెన్నో, వారి విభూతితో సంకల్పంతో తగ్గించిన రోగాలెన్నో. అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయనకు చెప్పుకుంటే తగ్గిపోయేవి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మా అక్కగారికోసారి జొన్నెక్కింది. అంటే బహిష్టు అయిన తర్వాత స్నానం రోజు తలస్నానం చేసి బాగా నిద్రపోవడం వల్ల చాలా ఎక్కువ జ్వరం వచ్చింది. సహజంగా ఉన్న అభిప్రాయం ఏమంటే, అలాంటి పరిస్థితుల్లో వచ్చినవేవి కూడా చాలా అపాయకరంగా ఉంటాయి, త్వరగా తగ్గవు అని. అప్పుడు అక్కలకోట స్వామివారి చరిత్ర వ్రాతప్రతి ఉంటే ఆ చరిత్ర రోజు సప్తాహ పారాయణ చేస్తున్నాను. మాస్టర్ గారితో నేను సన్నిహితంగా ఉంటాను గనక నేను విభూతిస్తే తగ్గుతుందేమోనని నన్ను ఒకరు పిలువనంపించారు. మామూలుగా రాత్రి 9 గంటలు అయ్యేది నా పారాయణ అయ్యేసరికి. అది పూర్తి అయితే కానీ నేను లేచేవాడిని కాదు. ఈ లోపల వాళ్ళు ఎన్నోసార్లు వచ్చి పిలిచారు, అయినా నేను కదలలేదు. పారాయణ పూర్తి చేశాను. మాస్టర్ గారు ఇచ్చిన విభూతి నా దగ్గరుంటే బాబాకు మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని కాస్త విభూతి తీసుకుని వెళ్ళి నుదుట పెట్టాను. ఆశ్చర్యంగా మరు నిమిషంలోనే ఒళ్ళంతా చెమటలు పోసేసి నిమిషాలలో జ్వరం తగ్గిపోయింది. అస్సలు ఊహించని పరిస్థితి. ఆ తర్వాత మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళాను. కులాసాయేనా అని అడిగారు. ఆయన అడిగే విధానాన్ని అనుసరించి నాకు అర్థమైపోయింది వారు అడిగింది మా అక్కగారి గురించి అని. జరిగిందంతా చెప్పాను. అలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనను తలుచుకొనిస్తే తగ్గిపోయేది. అది ఆయన సర్వశక్తిమత్వానికి చక్కనైన ఉదాహరణ. ఒకసారి మా చిన్నాయన ఆయన కూతురు మా ఊరు వచ్చారు. నేను ప్రతిరోజు మాస్టర్ గారింటికి వెళ్తుండేవాడిని. వాళ్ళు కూడా మాస్టర్ గారిని చూస్తామన్నారు. కానీ ఆ రోజు మాస్టర్ గారు జిల్లెళ్ళమూడి వెళుతూ నేను ఒక వారం రోజుల వరకు రానని చెప్పారు. అందువల్ల నేను మా ఊరు నుంచి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి నా మీద కొంచెం ద్వేషం ఏర్పడింది. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళేవాడిని కదా. నేను పోయి చూసి వచ్చి మాస్టర్ గారు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు గనక వాళ్ళకు పుణ్యం వస్తుంది గనక అది నాకు ఇష్టం లేదు గనక నేనే కావాలని ఆ రోజు విద్యానగర్ వెళ్ళలేదు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. నేను అలాంటి వాడినే అయితే మాస్టర్ గారి దగ్గరకు అసలు వెళ్ళే పనే లేదు. అలాంటి భావాలు పెట్టుకుని పోయి ఉపయోగం లేదు. మీకు నిజమైన భక్తి ఉంటే సాయి చరిత్ర స్క్రిప్ట్ ఉంది. విషయం తెలిసేంత వరకు ఆపకుండా పారాయణ చేద్దాం. ఊరు నుంచి మాస్టర్ గారు వచ్చి ఉంటే విషయం మనకు ఏదో విధంగా తెలుస్తుంది అని మాస్టర్ గారు ఉండే ఫోటో ఫ్రేమ్ టేబుల్ మీద పెట్టి అగరొత్తి వెలిగించి పారాయణ మొదలుపెట్టాను. ఇది చదవాలా, మాస్టర్ గారి నుంచి కబురు తెలియాలా అని అలానే కూర్చుని పారాయణ పూర్తి చేశాను, మధ్యలో టిఫిన్కి కూడా లేవకుండా. ఆ తర్వాత గురుగీతలోని శ్లోకాలు ఆర్తితో చదివాను. ఆయన సాయంత్రానికి విద్యానగర్ వచ్చారట. ఉన్నట్టుండి మాస్టర్ గారికి ఏమనిపించిందో ఏమో విజయభాస్కర్ని పిలిపించి, నువ్వు కొత్తపాలెం వెళ్ళి విజయకుమార్ని కలిసి మాస్టర్ గారు విద్యానగర్ వచ్చి ఉన్నారు అని చెప్పు అని పంపించారు. అతను నన్ను అతి కష్టం మీద వెతికి పట్టుకొని, మాస్టర్ గారు ఆయన విద్యానగర్కు వచ్చారన్న విషయం నీతో చెప్పమన్నారు అని చెప్పాడు. అప్పటికే నా కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. కొంచెంసేపు నిశ్శబ్దం. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. మా చిన్నాన్న ఉండి, ఏం విజయకుమార్కే చెప్పాలట్నా,
మాకు చెప్పకూడదా అన్నాడు. నాకు నవ్వొచ్చింది. కానీ నవ్వాలో ఏడవాలో తెలియలా. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. పారాయణ చేసుకుంటే మీకు ఫలితం ఉంటుందయ్యా, అనుభవం వస్తుంది, ఏదో కబురు వస్తుంది అని ఛాలెంజింగ్గా చెప్పాను. అలానే మాస్టర్ గారు చెప్పి పంపించారు. ఆ తర్వాత మాస్టర్ గారిని మా ఊరికి తీసుకెళ్తే బాగుండును అని అనుకుని, మాస్టర్ గారు మీరు మా ఊరికి వస్తారా అని అడిగితే వస్తాను అని అన్నారు. ఒకరోజు విద్యానగర్ నుంచి నడిచే వచ్చారు. సాయంకాలం 4 గంటలప్పుడు మాస్టర్ గారు వచ్చారు కదా అని లైట్ వేయబోతే గత కొన్ని రోజులుగా వెలిగిన లైట్ వెలగడం, అంతవరకు తిరగని ఫ్యాన్ తిరగడంతో మా వాళ్ళ హృదయాలలో కొంచెం చలనం వచ్చింది. మా మామగారు మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రతి గురువారం మా అక్కగారు పూలమాలను మాస్టర్ గారింట్లోకి జరిగే సత్సంగానికి పంపేది. వాటిని నేనుంటే నేను తీసుకెళ్లేవాణ్ణి, లేకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఒకసారి వరదలు వచ్చాయి. రోడ్డు తెగిపోయింది. ఏటికి కట్ట తెగింది. రోడ్డు కనిపించడం లేదు. దిక్కులు కనిపించడం లేదు. రోడ్డు మీద దాదాపు 3 అడుగుల పైన నీరు ప్రవహిస్తోంది. ప్రతి వారం మాల తీసుకెళ్తున్నాం కదా. ఆ రోజు గురువారం. బాబా చరిత్రలో సముద్రంలో ఒక పడవ మునిగిపోతూ ఉంటే ఒకరిని రక్షించిన సంఘటనను తలుచుకుంటూ నేను చేతిలో ఒక గొడుగు, కాళ్ళకి రబ్బరు చెప్పులతో బయలుదేరాను. లుంగీ కట్టుకుని ఉన్నాను. పూలమాల, కొబ్బరికాయ ఒక సంచిలో పెట్టుకున్నాను. నాతో పాటు ఇంకొక అతను వచ్చాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత బాబు నేను రాలేను అని వెళ్ళిపోయాడు. నాకేమీ భయం అనిపించలేదు. మహా అయితే చనిపోతాను. బాబా సేవలో బాబా రక్షిస్తే మంచిదే, నియమభంగం కలగదని అనుకుంటూ అట్లా నడుస్తున్నాను. అలా నడుస్తూ ఒక చోటకు వచ్చేసరికి నీటి వరవడి ఎక్కువైంది. అప్పుడు చెప్పులు తీసి గొడుగు వంకీకి తగిలించాను. నామం చేసుకుంటూ మాస్టర్ గారిని తలుచుకుంటూ అలా నడుస్తూ వచ్చాను. నాకేం జరుగుతున్నదో తెలియడం లేదు. అదంతా అడవి. కానీ సురక్షితంగా మాస్టర్ గారి ఇల్లు చేరాను. కాల్లో చిన్న ముల్లైనా గుచ్చుకోలేదు. కాకపోతే ఒళ్ళు తడిసింది. అప్పుడు మాస్టర్ గారి నాన్నగారు చూసి ఆదుర్దాగా, అయ్యో ఒళ్ళంతా తడిసింది, తడుచుకుంటూ వచ్చావే అన్నారు. మాస్టర్ గారు మాత్రం ఆ రూమ్లో ఉండి రాసుకుంటూ గుడ్డలు ఆరబెట్టుకో అన్నారు. అటువంటి స్థితిలోనే కాదు, ప్రతి సంఘటనలో ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అన్న అనుభవం అవుతూ ఉండేది. జంతువులు కూడా ఆయన దగ్గరకు ఒకసారి వచ్చినవి మళ్ళీ ఆయన్ను మర్చిపోకుండా ఆయన దగ్గరకు వచ్చేవి. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఎద్దుని రోజు పొలానికి మేపడానికి తీసుకొని వెళ్తాం. మేసిన తర్వాత అది ఇంటికి రావాలి కదా. అన్నిటితో పాటు మా ఇంటికి రాకుండా విద్యానగర్ వైపు వెళ్ళడం మొదలెట్టింది. ఏమిటా ఇది ఎక్కడికి వెళుతుందో చూద్దామని దాని వెనకే వెళ్ళాను. అది పోయి నేరుగా మాస్టర్ గారింటి దగ్గరికి వెళ్ళి ఆగింది. పోనీ నాతో పాటు రావాలి కదా, రాలేదు. అది అక్కడే నిల్చుంది. ఇదేదో ఆశ్చర్యంగా ఉన్నదే అని అప్పుడే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇలా ఎద్దు వచ్చింది సార్ అని చెప్పాను. అప్పుడు మాస్టర్ గారు ఇంట్లో ఉన్న బీరకాయలు ఇంకా ఏవేవో తెచ్చి దానికి తన చేత్తో పెట్టి ఒళ్ళంతా నిమిరారు. అప్పుడు ఇంటిదారి పట్టింది. మాస్టర్ గారు క్లాసులో సబ్జెక్టు బాగా చెప్పేవారు. పిల్లలకు అర్థం కావడానికి ఎక్కువ ఉపమానాలు చెప్పేవారు. స్కైలార్క్ అనే పోయం దాదాపు 3 నెలలు చెప్పారు. అది వేదాంతపరంగా ఉంటుంది. ఆయనకు బాగా నచ్చినట్టుంది. క్లాసులో సీరియస్గాను మరలా అంత జోవియల్గాను ఉండేవారు. జోక్స్ వేసి నవ్విస్తుండేవారు. ఎవరైనా ప్రశ్నిస్తే షార్ప్గా సమాధానం చెప్పేవారు. ఆయన క్లాసును అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ భావాలు ఆయనకు ముందే తెలిసేవి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మరీ క్లోజ్ అయినాను. స్టూడెంట్స్ వేషభాషల్లో తేడాగా ఉంటే చురుకుముట్టేట్లు మాట్లాడేవారు. విమర్శించేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలనే భేదభావం ఉండేది కాదు. ఎవరినైనా సరే సమానంగానే చూసేవారు. ఆర్తితో వచ్చి ఆయనకు మన కష్టాలు చెప్పుకుంటే ఓపిగ్గా విని తగిన తరుణోపాయం చెప్పేవారు. కొంతమంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తే సహాయపడేవాళ్ళు. మన వైపు నుంచి మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వేసేవారు సహాయం అందించడానికి. ఈయనకు బాబాకు తేడా ఏమిటి అని ప్రతిక్షణం గమనించేవాళ్ళం. కానీ మాకెక్కడా తేడా కనిపించలేదు. ఇద్దరూ ఒక్కటే అని అనిపించేది. ఇంతమంది మహనీయులను చూసాం. వాళ్ళల్లో ఆధ్యాత్మిక శక్తి ఉండొచ్చేమో కానీ మాస్టర్ గారిలా నలుగురు మధ్యలోకి వచ్చి ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని విడమర్చి చెప్తూ
ఎవరేమంటున్నా పట్టించుకోకుండా తను నమ్మిన దాన్ని చేసుకుంటూ పోవడం ఎంత గొప్ప విషయం. ఒక పెద్ద మనిషి వచ్చి మా పిల్లవాడిని పాడు చేస్తున్నావు, చెడగొడుతున్నావు అని గొడవ చేస్తుంటే నేను రమ్మన్నానా వాళ్ళని? రావద్దని నేను ఎలా చెప్తాను? ఇప్పుడు మీరొచ్చారు, వద్దని చెప్పానా? నేను చెప్పేది వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి నేనేం చేసేది అని విశదంగా చెప్పేవారు. ఆయనకు ఎప్పుడూ నేను ఆధ్యాత్మికంగా గొప్పవాడిని అన్న ఫీలింగ్ ఉండేది కాదు. మిగతా లెక్చరర్స్తో మామూలుగానే మెలిగేవారు, చాలా సహజంగానే మెలిగేవారు. మాస్టర్ గారికి పెళ్లి సెటిల్ అయితే కొంచెం ఫీల్ అయ్యాం, ముందు ముందు ఎలా ఉంటుందో ఏమోనని. కానీ తర్వాత అమ్మగారు కూడా ఆటంకపరచలేదు కనుక వెనకటంత ఫ్రీగా కాకపోయినా దాదాపు అంత ఫ్రీగానే ఉండేవాళ్ళం. మాస్టర్ గారికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పాకలపాటి గురువుగారు మరియు బాబా ఆదేశానుసారం చేసుకున్నారు. కానీ లేకపోతే ఒంటరిగా ఉండి తపస్సు చేసుకోవాలి అనుకునేవారు. పెళ్లికి ముందే అమ్మగారితో చెప్పారు, నన్నెప్పుడు బాబా పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అని అనేవారు మాస్టర్ గారు. ఆయన తరచూ ఒక దీపం వెలిగించి ఆ దీపం వైపు తదేకంగా చూస్తుండేవారు. దానిని ఆరిపోకుండా కూడా జాగ్రత్త పడేవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గురుచరిత్ర, బాబా చరిత్ర పారాయణం చేసేవారు. ఒకసారి అహ్మద్నగర్ దగ్గర వేరే జాబ్ వచ్చింది. విద్యానగర్లో ఉండగానే వెళ్ళాలా వద్దా అని చీటీ వేశారు. వద్దు అని వచ్చింది, అందుకని మానేశారు. తర్వాత అది వద్దనేవారు. ఎందుకంటే టాస్ వేసిన తర్వాత అలా నడుచుకోవాలి. కానీ ఇష్టాలుంటాయిగా, అవి ఉన్నప్పుడు టాస్ వేసి ప్రయోజనం ఏమిటి? ఇష్టాలు లేని వాళ్ళు టాస్ వేస్తే నిష్పాక్షికంగా దానిని అమలుపరుస్తారు. మనలాంటి వాళ్ళు అనుకూలంగా వస్తే సంతోషపడతాం, ప్రతికూలంగా వస్తే దాన్ని అమలు చేయలేక మన ఇష్ట ప్రకారమే నడుచుకుంటాం. అందుకని చీటీలు వెయ్యవద్దనేవారు. అవతల వాళ్ళ రాగద్వేషాలనేమీ పట్టించుకోకుండా తన స్థాయిలో తానుండి వ్యవహరించేవారు మాస్టర్ గారు. కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఆయన్ను ఏవేవో తిట్టి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నమస్కరిస్తే అది తెలిసి కూడా ఏమీ పట్టించుకోకుండా మామూలుగా ఊది పెట్టి పంపించేవారు. ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా చాలా రిలాక్స్డ్గా చెప్పేవారు. ఏమాత్రం ఆలోచించి కష్టపడి చెప్తున్నట్టుండేది కాదట. ఒకసారి కోటలో నాస్తిక సభలు ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలన్నీ నిరీశ్వరాలయాలు, ఈశ్వరాలయాలు కాదు అని, దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఉంటే ముందుకు రమ్మనమని ఛాలెంజ్ చేశారు. అది విన్న ఒక స్టూడెంట్ సైకిల్ మీద వచ్చి చెప్పాడు. ఆయన తన లెవెల్ కూడా లెక్క చేయకుండా అతని సైకిల్ ఎక్కి కోటకు వెళ్ళి చీటీ రాసి పంపించారు. దేవుడిని నమ్మిన వాళ్ళు ఉంటే రమ్మన్నారట. నేనొచ్చి సిద్ధంగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు ఇవ్వలేం, కానీ ఫలానా శివయ్య గారింటికి రండి, అక్కడ మాట్లాడుకుందాం అని రాసి పంపించారట. నేను మీకు చెప్పడానికి రాలేదు, ఈ పబ్లిక్కి చెప్పడానికి వచ్చాను. అంతమంది అమాయకుల ముందు మీరు ఛాలెంజ్ చేశారు గనక వారికి చెప్పడానికి వచ్చాను అంటే వాళ్ళు ఇప్పుడు మాకు టైం లేదు అని మాస్టర్ గారికి అవకాశం ఇవ్వలేదు. అసలు భయం అనేది ఆయన చరిత్రలో లేదు. ఆయన ఏదన్నా డిక్టేట్ చేస్తూ ఉంటే ఇలా రాద్దాం మాస్టర్ గారు అంటే నచ్చితే అలానే రాయి అనేవారు. ఆయనది చాలా కష్ట జీవితమే. తాను ఒంటరిగా ఉంటూ తన పాటికి తన సాధన చేసుకోలేదు. అందరికీ బోధ చేస్తూ వాళ్ళలో మార్పు తీసుకొని వస్తూ సాధన చేయిస్తూ వాళ్ళ బాధ్యతని తాను తీసుకుంటూ వాళ్ళ కష్టసుఖాలను తాను పంచుకుంటూ వాళ్ళ బాధల్ని తాను అనుభవిస్తూ ఉండటం అన్నది ఎంత బాధ. సులోచన చెప్తుంది, ఒక్కొక్కసారి మాస్టర్ గారు చెప్పేవారట, ఫలానా వారు వచ్చి నమస్కారం చేసుకున్నారు, అందువల్ల తలనొప్పి వచ్చిందని. తలకు గట్టిగా గుడ్డ కట్టుకునేవారట. కాళ్ళ నొప్పులు వచ్చాయని సత్యాన్ని తొక్కమనేవారట. ఒకసారి ఎవరో గిట్టని వారు మాస్టర్ గారికి చేతబడి చేయించారట. మాస్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందేమోనన్న భయం కొంతమందిలో ఏర్పడింది. దాదాపు అదే గ్రామానికి చెందిన 1700 మంది కుంభాభిషేకానికి వచ్చినారు. అక్కడ ఉండగా ఆయన ప్రాబల్యం పెరగవచ్చు. అదీగాక మాస్టర్ గారి భక్తులు చాలామంది బాబా మందిరం చుట్టూ స్థలాలు తీసుకున్నారు. ఆ భయంతో వారు మాస్టర్ గారికి కొన్ని ఇబ్బందులు కలిగించారు. మహానుభావుడు, ఎవరేం చేసినా ఆయన ధర్మబద్ధంగా నడుచుకున్నారు. విద్యానగర్లో ఉన్నప్పుడు చాలా ఓపెన్గా ఉండేవారు. ఒంగోలు వచ్చిన తర్వాత అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. మాస్టర్ గారు మనల్ని ఎప్పుడూ
సర్వవేళలా గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఆయనకు తెలియకుండా ఏ పని చేయలేం, కనీసం ఆలోచించలేం అనేటువంటి దృఢ విశ్వాసం ఉండేది. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుస్తాయి అన్న విషయం నాకు బాగా అనుభవానికి వచ్చింది. పైగా ఆయన చెప్తుండేవారు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా అని అడిగేవారు. మొదట్లో ఈయనకేం తెలుస్తుంది అని అనుకునేవాణ్ణి. అవతల వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించడానికి కూడా అర్హత కావాలిగా. ఆ తర్వాత మాత్రం ఈయనకు అన్నీ తెలుస్తాయి, సర్వజ్ఞుడు అని నాకు తెలిసిపోయింది. అందువల్ల అప్పటి నుంచి చేయవలసిన ప్రయత్నాన్ని గురించి, ఫలితాన్ని గురించి ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే మంచి చెడ్డలు ఆయన చూసుకుంటారు అన్న దృఢ విశ్వాసం కలిగింది. మాస్టర్ గారు మమ్మల్ని మహనీయుల దర్శనానికి పంపిస్తుండేవారు. అలా ఒకసారి కాళహస్తి స్వాముల వారి దగ్గరికి వెళ్ళాను. ఎంఏ చదివేటప్పుడు వెళితే ఆయన అక్కడ లేరు. నాకు దర్శనం కాలేదు. తిరుపతి నుంచి నేరుగా కాళహస్తి వచ్చాను. ఆయన దర్శనం కాలేదు. సరే ఇంకెందుకులే అని విసిగిపోయి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారితో చెప్పాను. ఇలా ఆయన ఉండే మధు హోటల్ దగ్గర ఇంకా ఎన్నో చోట్ల తిరిగాను, కానీ ఆయన దర్శనం కాలేదు అని. అయినా సరే ఈసారి ప్రయత్నించు అని అన్నారు. సెలవులైపోయి మళ్ళీ తిరుపతికి వెళ్ళేటప్పుడు కాళహస్తిలో దిగాను. మధు హోటల్ దగ్గరే ఆయన వచ్చి ఉన్నారు. నేను అరటి పండ్లు తీసుకెళ్ళాను. రా, నీకోసం ఎదురు చూస్తున్నాను అని అన్నారు. నా కోసం ఎదురు చూడడం ఏమిటి అని మాస్టర్ గారిని స్మరించుకుంటూ నిల్చున్నాను. నీవింతకు ముందు వచ్చి వెళ్ళావు కదా, అలా ఎప్పుడు వెళ్ళకూడదు, వచ్చిన తర్వాత పని పూర్తి చేసుకుని వెళ్ళాలి అని అన్నారు. నేను అరటిపళ్ళు ఆయనకి ఇచ్చాను. అవి తీసుకున్నారు. మట్టిలో కొన్ని అరటిపళ్ళు కలిపి ఆయన తిన్నారు. అక్కడ ఆవుదూడ నిల్చుని ఉంటే దానికో 2 అరటిపళ్ళు ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారు చెప్పింది గుర్తొచ్చి, ఈయన నాకు ప్రసాదం ఇస్తే బాగుండు అని అనుకున్నా. ఆయన పక్కన సారాయి సీసా ఉంది, దాన్ని చూపించారు. నేను వెనక్కి తగ్గాను. నేను తీసుకోలా. మళ్ళీ ప్రసాదం ఇస్తే బాగుండు అని అనుకున్నా. నా ఉద్దేశంలో ప్రసాదం అంటే అరటిపండ్లని అర్థం. ఆయన మళ్ళీ సారాయి సీసా చూపించాడు. మళ్ళీ వెనక్కి తగ్గా. మూడోసారి ఏం చేశానంటే బాబానామం తలుచుకుంటూ ప్రసాదం ఇస్తే బాగుండు అనుకున్నా. సరే ఆయన కొంచెం సారాయి తాగి నా చేతిలో కొంచెం పోశారు. ఇక తప్పదని చెప్పేసి తాగేసిన. అది మొదటిసారి అనుభవం. రెండోసారి మాస్టర్ గారి దగ్గర గురుచరిత్ర 7 సార్లు పారాయణ చేసి గోపాలస్వామి గారి సందర్శనానికి వెళుతూ మాస్టర్ గారి ఆశీస్సుల కోసం వెళ్ళాను. ఆయన నాకు 2 రూపాయలు ఇచ్చి ఇది బాబాకి ఇవ్వు అని చెప్పారు. నేను కాళహస్తి చేరాను. అప్పుడు ఆయన మధు హోటల్ దగ్గర లేరు. కన్నయ్య బంకు దగ్గర లేరు. పెట్రోల్ బంక్ దగ్గర ఉంటారని చెప్తే అక్కడికి వెళ్ళి అడిగా. ఇక్కడ అవధూత ఎక్కడున్నారు అని అడిగితే, ఆ పిచ్చోడా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు అన్నారు. నేను అటు ఇటు వెతుకుతున్నాను. నేను బత్తాయిలు తీసుకెళ్ళాను. ఇంతలో ఆయన రిక్షాలో వచ్చి నేను ఎక్కడున్నానో అక్కడికి వచ్చి దిగారు. రిక్షా ఛార్జీ ఇచ్చి పంపించమన్నారు. అలాగే ఇచ్చి పంపాను. బత్తాయి పండ్లు ఇచ్చాక వేరుశనగపప్పు తెమ్మన్నారు. ఒకరింటికి వెళ్ళారు. అక్కడ కారప్పొడి తెమ్మన్నారు. కారప్పొడి లేదు, మిరప్పొడి ఉందన్నారు. అది తెమ్మన్నారు. 1/2 కేజీ మిరప్పొడిని 2 ఇడ్లీల్లో తినేశారు. అంతా అయిన తర్వాత నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. సరే, భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నారు. అంటే మాస్టర్ గారి దగ్గర ఒక్కసారి నామం చేసుకుని వెళితే ఏ మహనీయుని దగ్గరికి వెళ్ళినా ఆశీర్వదిస్తారు. అంతా సవ్యంగా అయిపోయింది కదా అనుకున్నా. కానీ మాస్టర్ గారు ఇచ్చిన 2 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను. నా 2 రూపాయలు నాకు ఇవ్వు అని అడిగి తీసుకున్నారు. అలాగే నేను ఒకసారి మరికొందరితో కలిసి అనసూయామాత దగ్గరికి వెళ్ళాం. అప్పటి అద్భుత విశేషాలు శ్రీ సాయి లీలామృతంలో చూడవచ్చు. అలాగే నేను ఒకసారి పూండి స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత మాస్టర్ గారి ఆశీస్సుల వల్ల ఆనందమయ్య మాత దర్శనం, దేవరహ బాబా దర్శనం కూడా లభించింది. మాస్టర్ గారి ఆశీస్సులతో ఎంతోమంది మహాత్ములను నేను దర్శించాను. అయినా నాకు వారి దగ్గర లభించిన తృప్తి ఇంకెక్కడా కలగలేదు. ఎంతోమంది సన్యాసులు, అవధూతలు, యోగ పరిపూర్ణులు ఉండవచ్చుగాక. ఒక గృహస్థిగా, ఒక ఉపన్యాసకులుగా మనలో ఒకరై మమేకమై ఉండడము, అలా ఉంటూనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ ఆచార్య పదానికి నిర్వచనంగా ఉన్న వారిని మనం ఎంతమందిని చూడగలం?
ఒకసారి నేను తిరుపతిలో చదివేటప్పుడు వినాయక చవితి కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్ళాను. కృష్ణమూర్తితో మాస్టర్ గారు అన్నారట, విజయకుమార్ వినాయక చవితికి వస్తాడోయ్, రాకుంటే ఆశ్చర్యపోవాలి అని. మా అన్న నాకు డీడీ పంపిస్తూ ఉంటే, మాస్టర్ గారు ఇలా విజయకుమార్ వస్తాడని అన్నారు, ఇంకా డీడీ ఎందుకు అని అన్నట్ట కృష్ణమూర్తి. మొన్ననే కదా వాడు వచ్చి వెళ్ళింది, ఇప్పుడెందుకు వస్తాడు అని వాళ్ళు నాకు డీడీని పంపించారు. వినాయక చవితికి 4 రోజులు సెలవు వస్తుంది కదా, బయట తిన్నా అంతే ఖర్చు అవుతుంది, దానికి పెట్టే బదులు ఆ ఖర్చుతో టికెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి రావచ్చు కదా అని విద్యానగర్ వెళ్ళాను. అంత క్రితం రోజు మా అమ్మగారు వచ్చి మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటే, విజయకుమార్ వస్తాడమ్మా 4 గంటలకు అని చెప్పారు. నేను తిరుపతి నుంచి వస్తూ వినాయక చవితి కదా అని వెలక్కాయలు పత్రి కొనుక్కొని వచ్చాను. మాస్టర్ గారు నన్ను చూస్తూనే, రారా నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటూ చాలా ఆప్యాయంగా పిలిచారు. ఆ పలకరింపు ఇప్పటికీ మర్చిపోలేను. వెలక్కాయలు అవి అక్కడ పెట్టాను. కృష్ణమూర్తి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. రేపు ఉదయం పూట పత్రిని తీసుకొస్తాను అని అన్నాను. అట్లాగే పోయి రమ్మన్నారు. ఆయన అట్లా అన్నారో లేదో, పెద్ద వర్షం మొదలై అలా 1-2 గంటలు తెరిపివ్వకుండా కురిసింది. అప్పటికే 12 అయింది. మళ్ళీ మధ్యలో వస్తుందేమో ఎందుకులే అని మాస్టర్ గారింట్లో పడుకొని వేకువజామున 3 గంటలకు లేచి నడుచుకుంటూ మా ఊరెళ్ళి మా ఇంటి తలుపు తట్టాను. మా అమ్మ వచ్చి తలుపు తీసి, స్వామి చెప్పినట్లు వచ్చేసినావే అంది. అలా ఎవరూ ఊహించని రీతిన నేను పండుగకు వస్తానని, 4 గంటలకు ఇల్లు చేరుతానని మాస్టర్ గారు ముందే చెప్పేశారు. అలా మాస్టర్ గారికి ముందు జరగబోయేది ఆయనకు తెలుస్తుందని మా అమ్మగారికి అనుభవం ఇచ్చారు. మా అమ్మగారికి కూడా మాస్టర్ గారు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. నేను ఎంఏ చదివిన తర్వాత నా మేనమామ ఏదో కొంత క్యాపిటల్ పెట్టి నా చేత బిజినెస్ చేయించాలని ఆలోచించారు. అప్పుడు అంటే 1976లో ఒంగోలులో మా కజిన్ బ్రదర్స్ పినాకిని స్టోర్స్ ఓపెన్ చేసినారు. నెల్లూరులో కూడా ఉంది, కానీ నన్ను ఒంగోలు పినాకిని స్టోర్స్కు క్యాషియర్గా పంపించారు. అప్పటి వరకు మాస్టర్ గారి దగ్గర ఉండి గురు చరిత్ర, బాబా చరిత్ర పారాయణ చేసి సత్సంగాలు చేసేందుకు అలవాటు పడిన నాకు ఆ బిజినెస్ ఏమీ నచ్చలేదు. అయినా సరే తప్పదు. సరే, నన్ను క్యాషియర్గా ఒంగోలు పినాకిని స్టోర్స్ పంపించారు. క్యాషియర్ జాబ్ అంటే చాలా బిజీగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక పైసా అటు ఇటు అయినా కష్టమే. ఒక్కసారిగా 12-15 మంది గుంపులుగా వస్తారు. ఆలోచించే వ్యవధి కూడా ఉండదు. ఒక్కసారి అన్ని బిల్స్ రాయాలన్నా కష్టమే అవుతుంది. అక్కడ ఉండేవారి సంస్కారాలు అయితేనేమి, వచ్చేవారి సంస్కారాలు అయితేనేమి చాలా కష్టం అనిపించేది. మాస్టర్ గారికి వ్రాశాను, నేను ఇక్కడ అడ్జస్ట్ కాలేకుండా ఉన్నాను, ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు అని రాస్తే, దానికి మాస్టర్ గారు వెంటనే రాశారు, మహర్షివాడ ట్రైనింగ్ కోర్స్ ఒకటి ఉంది, అది గనుక అయితే వారే భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తారు, భుక్తి ముక్తి కూడా ఉంటుంది అని. సరేనని అప్లై చేస్తే వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు అడిగిన వాటికి 4 ముక్కలు ఎక్కువే చెప్పాను. నా సమాధానాలు విని ఎప్రిషియేట్ చేసినారు. తర్వాత ఈ జాబ్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు అంటుండేవారు మాస్టర్ గారు, ఫారిన్ కూడా పంపిస్తారట అని. అలానే కాలాంతరంలో విదేశాలకు వెళ్ళడం జరిగింది. మాస్టర్ గారు సమాధి కాకముందు నన్ను రమ్మని స్వయంగా లెటర్ రాశారు. విజయకుమార్ని రమ్మని లక్ష్మమ్మ చేత, దేవయ్య చేత చెప్పి పంపారు. కానీ నేను రాలేకపోయాను. అయితే మాస్టర్ గారు సమాధి అయిన తర్వాత కూడా ఆయన లేరు అనే కొరత నాకు లేదు. ఆయన భౌతికంగా మన మధ్యన లేరు అనే కానీ, నాకు ఎటువంటి సమస్య వృత్తిపరంగా కానీ, సంసారపరంగా కానీ, లేదా ఇంకో రకంగా వచ్చినా ఆయనకు తెలుపుకొని, ఇది నాకు చెయ్యి అని ఆయనకు తెలుపుకుంటే దానికి రెస్పాన్స్ వస్తుంది. ఫారిన్లో కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. టీచింగ్ సైడ్ నాకు పాకెట్ ఖర్చులు 50 పౌండ్లు ఇస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ బిల్లు ఇవ్వవలసిందే. అవి ఖర్చు పెట్టకుండా దాచుకునే అవకాశం లేకుండా పోయింది. అలా నిరోధించడం వల్ల మనం ఇంత దూరం వచ్చింది ఏదో సంపాదించుకోవాలని కదా అని బాధ వేసింది. ఒకరోజు మాస్టర్ గారికి చెప్పుకున్నా. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. నన్ను నిరోధిస్తున్న ఆ ఇద్దరికి ముక్కుకు తాళ్ళేసి పట్టుకొని తీసుకెళ్లి బంధించారు. మాస్టర్ గారు ఏదో చీటీ రాసిచ్చారు. నాకు దీవెనలు కూడా ఇచ్చారు. అలా స్వప్నం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మాస్టర్ గారు హాలండ్ పిలిపించి అక్కడే ఆపేశారు. ఎందుకు పిలిపించారో, ఎందుకు అలా ఆపేశారో కానీ వాళ్ళు పోతామంటే కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారులే, ఇక్కడే ఉండండి అని అక్కడే ఉంచేశారు.
ఆ తర్వాత నేను మా పాకెట్ మనీని సేవ్ చేసే అవకాశం కలిగింది. ఆధ్యాత్మిక చర్చలు వచ్చినప్పుడు ఏది నిజంలో చెప్పిన విషయాలు మనసుకు హత్తుకునేటట్లుగా వారి వారి స్థాయిలో వివరించేవారు. బాబాలాగానే మాయా, జగత్తు, బ్రహ్మ అనే విధంగా కాక వచ్చిన వారి పరిపాకాన్ని బట్టి ముందు వారి సమస్యను పరిష్కరించి బాబా పట్ల వారికి విశ్వాసం ఏర్పడిన తర్వాత మనస్సును సంస్కరించే మార్గంలో పెట్టేవారు. నిజమైన ఆనందం సాధన ద్వారానే వస్తుందని, మనసుకు నిలకడ దొరికిన తర్వాత, అంటే వారి మనసును వారు చక్కబెట్టుకున్న తర్వాత నిశ్చలత్వం వస్తుందని, అట్టి నిశ్చలత ఆత్మ సంయమనం అవుతుందని, నిద్రలో మనకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ద్వైత భావం ఉండవు గనక ఆ అనుభూతి అందరికీ ఒకటేనని, అలాగే మనసు సమాధి స్థితిని పొందిన తర్వాత పైన చెప్పిన లోపాలు ఉండవు గనక పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొంది ఉంటారని, అది నిద్ర కాని పూర్ణ జాగృతి కనుక సర్వసమర్థతతో పనిచేస్తుందని చెప్పేవారు. అది ఒకటే అయినప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా అని అడిగితే రమణ మహర్షి సంభాషణలను ఉదహరిస్తూ ఎవరి దృష్టిలో అన్నారని చెప్పారు. అంటే రమణ మహర్షి దృష్టిలో వాడు లేడు, అడిగేవారి దృష్టిలో రమణ మహర్షి వేరు, వాడు వేరు. అందుకు గురుగీత చెప్తుంది, యస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాసియత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే కార్యము కారణం కూడాను. అది నడిచే బ్రహ్మం, తినే బ్రహ్మం, మాట్లాడే బ్రహ్మం, వినే బ్రహ్మం, వినిపించే బ్రహ్మం, చూసే చూడబడే బ్రహ్మం. అందుకే వారు తిని తిననివారు, మాట్లాడి మాట్లాడనివారు, నడచి నడవనివారు, గృహస్థుగా ఉండి లేనివారు. అంతటి మహనీయుని పొందిన ఈ పొడమి తల్లి భాగ్యం ఎంతటిది! ఈ ఆంధ్రభూమి ధన్యత ఎంతటిదని చెప్పగలం? వారి గ్రంథాలు చదివినవే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. అవి అవగాహన అయ్యే కొద్దీ మనకు అర్థమవుతుంది. అవి అపౌరుషేయ భాష్యాలని. బ్రహ్మ సమరసత, చైతన్య ఘనత పొందిన మహనీయుని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో ఆలోచిస్తే మనకు సిగ్గువేయదు. మీరు ఉన్న చోట నేనున్నాను అని వారు చెప్పిన మాటన్నా మనకు గుర్తుందా? ఎంతసేపు మనలోని రాగద్వేషాది వలయంలో చిక్కి కొట్టుకుపోవడం తప్పితే మాస్టర్ గారితో సహజీవనం గడిపిన వారిలో కూడా మిగిలి ఉన్నాయంటే మనం ఎంత పురోగమించినట్లు. అందుకే పూజలో ఆత్మ సమర్పణ సమర్పయామి అన్నప్పుడల్లా నేను చేసే పూజపై నాకే జుగుప్సు కలుగుతుంది. ఇది ఒక దొంగ పూజ అని. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ సర్వం అని పరిసమాప్తి చేసి మిగతా రోజంతా మనదైన వ్యవహారం. పూజపాటికి పూజే, వ్యవహారం పాటికి వ్యవహారమే. అలాగాక సకల సృష్టి బాబాగా దర్శించి అందరిలోనూ అట్టి చైతన్యాన్ని మేల్కొలుపుతూ మనం ఏమి చేయగలుగుతున్నామో, ఏం చేయలేకపోతున్నామో గుర్తిస్తూ మనం వేసే ప్రతి తప్పడడుగుకి హృదయస్పందన రూపంలో తపిస్తూ ఉన్నటువంటి భరద్వాజ్ గారి రూపంలో వచ్చినటువంటి ఆ దివ్యమూర్తికి శతసహస్ర వందనాలు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంస స్తనూభిః వ్యశేషు దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్వో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. యాజకుని పూజించు దేవతలారా, తమ కృపచే మేము చెవులతో శుభమైన మాటలు వినుదుముగాక, నేత్రములతో కళ్యాణమును చూసెదముగాక. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయి మాస్టర్. 12వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.